నమస్తే, వెల్కమ్ టు ఎక్కలాస్ కిచెన్. టుడే వచ్చి శివాలయం పెడుతున్నానండి ఫుల్ వీడియో. ఇది వాయిల్పాడు శివాలయం. చాలా ప్రాముఖ్యత ఉందండి ఈ శివాలయానికి. నేను ఈ వాయిల్పాడుకి వచ్చి 15 ఇయర్స్ అయింది. అయినా నాకు దీని గురించి పూర్తిగా తెలియదు. ఒక 1 ఇయర్ బ్యాకే నాకు తెలుసు అనమాట. ఇక్కడ శివాలయంలో శివలింగానికి బ్రహ్మసూత్రం ఉందండి. అది చాలా పవర్ఫుల్ అనమాట. బ్రహ్మసూత్రం ఉన్న శివాలయానికి కనుక మనం వెళ్ళినట్లయితే అది చాలా మహిమగల పుణ్యక్షేత్రం అని, టెంపుల్ అని మనం అనుకోవాలంట. దాన్ని మనం ఎన్నో పూర్వజన్మల సుకృతం ఉంటేనే మనం ఇట్లా గుడికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇక్కడ చూసారా, గుడి చాలా బాగుంది. చాలా పెద్ద విశాలంగా ఉంటుందండి. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది మారేడు చెట్టు కాయలతో చాలా చూడడానికి చాలా అందంగా ఉందండి. ఇది గుడి చుట్టూ ప్రాకారం అన్నమాట. గుడి చుట్టూ కూడా ఇట్లా ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది వచ్చి జమ్మి చెట్టు అండ్ తెల్ల జిల్లేడు చెట్టు అన్నమాట. 3 ఉంటాయండి. ఫస్ట్ మారేడు చెట్టు ఉంటుంది, తర్వాత జిల్లేడు చెట్టు ఉంటుంది, తర్వాత జమ్మి చెట్టు ఉంటుంది. ఈ జమ్మి చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకుంటే చాలా మంచిది, చాలా మంచి జరుగుతుందని చెప్తారు. ఇది వచ్చి దక్షిణామూర్తి. ఇది గోపురం అన్నమాట. చాలా బాగుంటుందండి. దక్షిణామూర్తి దగ్గర కొంచెంసేపు కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటే కనుక చాలా మంచిది. ఆయన మనకు ఒక గురువులాగా మనకి అన్ని మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటాడు ఆయన. అండ్ ఇది వచ్చి ఇక్కడ నాగులు ఉన్నాయండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, పంచమి, చవితి, షష్ఠి అట్లాంటి డేస్లో పాలు పోసి పుట్ట కూడా ఉంది బ్యాక్ సైడ్. అండ్ రావి చెట్టు అండ్ వేప చెట్టు 2 కలిసి మధ్యలో పుట్ట ఉంటుందండి. ఆ చుట్టూ కూడా ఇలాగ నాగరాళ్ళు అనేవి ఉన్నాయి. చాలా మహిమగల శివాలయం అని చెప్పాలి. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. మనం పాలు పోయాలన్నా, పుట్టకు పాలు పోయాలన్నా, పుట్టమని తెచ్చుకోవాలన్నా, రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయాలనుకున్నా, నాగులకి పాలు పోసి మనం అర్చన పూజ చేసుకోవాలన్నా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ ఆఫ్ మైండ్, ఇంత చూడడానికి చాలా బాగుండే గుడినైతే ఎక్కడ నేను చూడలేదు. ఇది వాయిల్పాడులో ఇంత మంచి శివాలయం ఉంది. ఇలా చుట్టూ నాగరాళ్ళు ప్రతిష్ఠించారు. చాలా సంవత్సరాల నుంచి ఇవి ఇలాగే ఉన్నాయండి. ఈ మధ్యకాలంలో అది పుట్టలో పాలు పోస్తారు. చవితి, షష్ఠి, పంచమి, నాగుల చవితి, శుక్రవారం, మంగళవారం అట్లా వేయమని చెప్తారు కదా, అప్పుడు వేస్తారనమాట. పుట్టమని కూడా తీసుకుని వెళ్తారు. ఇది రావి చెట్టు అండి. ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయడానికి కూడా చాలామంది వస్తుంటారు. దీనికి నీళ్లు పోసి కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం బెల్లం ముక్క పెడితే చాలా మంచిది. ఇది ఇక్కడ శివాలయం పక్కనే ఉన్నాయి. ఇంకా శివాలయానికి వచ్చి ఇక్కడ చూసారా, జమ్మి చెట్టు ఉంది. చాలా బాగుందండి. ఈ మధ్య కాలంలోనే దీన్ని బాగా డెవలప్ చేశారనమాట. ఇంతకుముందు అంతా కొంచెం మట్టి అట్లా ఉండేది. ఇప్పుడు బాగా దీన్ని మోడరేట్ చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణం కానీ, ఏమన్నా పూజలు కానీ అవన్నీ చేస్తూ ఉంటారండి ఈ షెడ్లో. చూసారు కదా, చాలా బాగుంది. మీరు ఎప్పుడన్నా వాయిల్పాడు దగ్గరలో ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా సోమవారం ఈ గుడికి రండి. చాలా బాగుంటుందండి. అభిషేకాలు అవి చేస్తారు, అర్చనలు అవి చేస్తారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇది కోనేరు, కానీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ లేక ఇది ఇలా ఉంది. వర్షాకాలంలో అయితే దీని నిండా వాటర్ ఉంటుందండి. ఇంతకుముందు రోజుల్లో అయితే తెప్పోత్సవం కూడా చేసేవాళ్ళంట ఇక్కడ. అది మనకి తెలియదు. కాదంటే ఇప్పుడు ఇక్కడ రాయలసీమలో వాటర్ ఫెసిలిటీ అంతగా ఉండదు కాబట్టి ఇది ఇలా ప్లెయిన్గా ఉందన్నమాట. దీన్ని కూడా ఏంటంటే మొన్న చాలా బాగా డెవలప్ చేశారు. ఇది వచ్చి ఇంకా ధ్వజస్తంభం. ఇదంతా కోనేరు. ఈ మధ్యలోనేమో పరమశివుడు కూర్చుని తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది. మనందరికీ దీవెనలు ఇస్తున్నట్టుగా ఉంటుంది. చాలా బాగుంటుందండి చూడడానికి టెంపుల్. నేను లోపలైతే శివుణ్ణి, అమ్మవారు ఇద్దరు ఉంటారు. నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అది చేయొచ్చో లేదో మనకి తెలియదు, మనకి పర్మిషన్ ఏం లేదు. అందుకనే నేను గుడి మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఈ గుడి మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం కనుక మనం దర్శిస్తే 100 సార్లు 100 శివాలయాలకి వెళ్ళినంత ఫలితం అయితే మనకి దక్కుతుందని చెప్పారండి చాగంటి కోటేశ్వరరావు గారు.
చాలా మహిమగల పుణ్యక్షేత్రం అనే నేను చెప్పగలను. ఇక్కడికి వచ్చి ఇట్లా వస్తే కనుక ఇక్కడ శ్రీ విష్ణు దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా ఒక నమస్కారం పెట్టుకుని వెళ్దాం. ఇంకా గుడి బ్యాక్ సైడ్కి వస్తే, గుడి బ్యాక్ సైడ్ని అందరూ దండం పెడతారండి, కానీ పెట్టకూడదంట. గుడి బ్యాక్ సైడ్ వచ్చి రాక్షసులు ఉంటారని అంటారు. అక్కడ దండం పెట్టుకోకూడదు, కానీ చాలామంది తెలియక దండం పెట్టుకుంటారు. మీరైతే అటువంటి మిస్టేక్ చేయకండి. ఇది గోపురం అన్నమాట. గోపురం దగ్గర నుంచి ఇలా టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఇది వచ్చి గోపురం పైన. ఒకవేళ శివాలయం మీరు వెళ్ళినప్పుడు శివాలయం కన్నా మూసి ఉన్నట్లయితే మనం దేవుని చూసినట్లుగా భావించి ఆ శిఖర దర్శనం చేసుకున్నా కూడా మన శివుడిని చూసినట్లుగానే అవుతుందంటండి. అది చూసైనా మనం దండం పెట్టుకోవచ్చు. అంటే ఆ శిఖరాన్ని శివుడిగా భావించి మనం దండం పెట్టుకుని అయితే రావచ్చు. ఇది నవగ్రహాలు. ఇంకొకటి వచ్చి నవగ్రహాలు ముందు తిరిగి మళ్ళా శివాలయంలోకి వెళ్తారండి. అట్లా చేయకూడదంటండి. ముందు ఫస్ట్ శివాలయం దర్శనం చేసుకున్న తర్వాత లాస్ట్లో నవగ్రహ ప్రదర్శనలు 9 సార్లు శ్రీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధైత్య గురు శుక్ర శనేత్య రాహుకేతువే నమః అనుకుంటూ 9 ప్రదర్శనలు చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే అందరూ బ్యాక్ సైడ్ శనీశ్వరుడు ఉంటాడు. శనీశ్వరు దగ్గర నుంచి ప్రదర్శనలు చేస్తారు చాలామంది. అట్లా కాదండి, సూర్యభగవానుడు ఫస్ట్ ఆదిత్యాయ అని చదువుతాం కదా, సూర్యభగవాన్ నుంచి స్టార్ట్ చేయాలంట ప్రదర్శనలు. అది ఎవరిష్టం వాళ్ళది. కాదంటే మాత్రం ఫస్ట్ శివాలయం దర్శనం అయిన తర్వాత మనం వచ్చే ముందర లాస్ట్లో నవగ్రహ ప్రదర్శనలు చేసుకుని కాలు కడుక్కోకూడదండి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళి మధ్యలో ఏ గుడికి వెళ్ళడం, ఎవరైనా ఇంటికి వెళ్ళడం అలా ఏం చేయకూడదనమాట. డైరెక్ట్ ఇంటికి వెళ్ళి ఇంటి ముందర కాలు కడుక్కొని అప్పుడు ఇంట్లోకి వెళ్ళాలంటండి. అంతేగాని గుళ్ళోనే కాలు కడుక్కోవడం అలా చేస్తే కనుక ఆ నవగ్రహాల అనుగ్రహం మనకు ఉండదంట. మనకి మీ అనుగ్రహం మాకొద్దు అని కాలు కడిగేసుకున్నట్టు అవుతుందని చెప్తున్నారు. నెక్స్ట్